స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః కథం రాజ్ఞాం ప్రీతిః భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞా ప్రధిత కృపయా పాలయ విభో. ఎంత అద్భుతమైన అర్థాన్ని మనం ఇందులో అనుభవించవచ్చు. అద్భుతమైనటువంటి శ్లోకం, అద్భుతమైనటువంటి భావన. గత శ్లోకంలో పరమేశ్వరుడు తప్ప నాకేమీ వద్దు, నాకు ఉత్తమోత్తమైనదే కావాలి, చిన్న చిన్న ఫలితాలు నాకొద్దు అని కదా వివరణ చక్కగా ఇచ్చారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఓ పరమేశ్వరా, నాకు ఇతరులను మెప్పించే కనీస అర్హతలు ఈ ప్రపంచంలో నాకు లేవయ్యా. ఓ శంభో, నాకేమీ రావు, తెలియదు. అంటే కవిత్వం రాదు, స్మృతౌ శాస్త్రే అంటున్నారు. నాకు కవిత్వం రాదు, మనుశాస్త్రాలు తెలియవు, వేదాలు అంతకంటే తెలియవు, వైద్యశాస్త్రం అసలు రానే రాదు, ఇంకా అందంగా పాడటం అనేది నాకు అస్సలు రాదు, పురాణాలు చెప్పడమా అంతకుముందే అసలు తెలియనే తెలియదు, అసలు రానే రాదు, మంత్రాలు వాటి అర్థం అధ్యయనం చేయటం ఇవన్నీ తెలియని మూర్ఖుణ్ణి. అలాగే మంత్రశాస్త్రం చెప్పడం అనేది నా వల్ల కాదు. పోనీ ఇతరులను ఏమన్నా స్తుతి చేయడంలో నాకేమన్నా చాతుర్యం ఉందా అంటే అదీ లేదు తండ్రి. నటన తెలీదు, నటించడము రాదు, నవ్వించడం అంతకంటే చతురత లేదు. నాకు ఏమీ తెలియని అజ్ఞాన జీవితం గడుపుతున్నాను. నా మీద జాలి కలిగి నాకేమైనా చిన్న ఫలితాలు ఇవ్వగలిగేవారు ఉన్నా నా మీద ఎవరికి ప్రేమ ఉంటుంది తండ్రి? నేనెవరో నాకే తెలియకుండా ఉంది. మరి నేనేం చెయ్యగలను? అందుకని నాకేమీ వద్దు. ఓ పశుపతి, ఓ మహానుభావ, ఓ సర్వజ్ఞుడా, నన్ను నువ్వే పాలించాలి. నేను నిన్నే శరణు వేడుతున్నాను. నిన్ను తప్ప ఇతరులని కోరుకోను. మనసా వాచ కర్మణ నిన్నే నా హృదయంలోకి ఆహ్వానిస్తున్నాను తండ్రి. నాకు నటన అనేది అస్సలు తెలియదు, అది ఒక కళ. ఇది తెలియాలంటే ఎంతో బుద్ధి కుశలత కావాలి. ఇది ఒక ఉదాహరణగా చెప్పుకుంటే, ఒక విద్వాంసుడు పొట్టకూటి కోసం ఒక జమీందారు గారి దగ్గర చేరారు. ఆ జమీందారు ఆ విద్వాంసునికి అసలు ఏమొస్తుందో ఏమో అనుకున్నాడు. మళ్ళీ ఏమో విద్వాంసుణ్ణి అంటున్నాడు, నాకేమో అలా అనిపించడం లేదు అని ఆలోచిస్తున్నాడు. ఏం పని చెబుదామా ఇతనికి అని అనుకున్నాడు. సరే అడిగాడు విద్వాంసుణ్ణి, ఓ జమీందార్ గారికి చదరంగం అంటే ఇష్టమట, అందుకని ఓ విద్వాంసుడా, నా మరి రోజు చదరంగం ఆడాలి అని చెప్పాడు. చెప్తే ఆ విద్వాంసుడు కూడా, నాకు కూడా ఇష్టమే స్వామి, కాబట్టి రాజుగారు నేను ప్రతిరోజు మీతోటి చదరంగం ఆడతాను అని ఒప్పుకున్నాడు. అయితే ఏం చెప్పారు ఇక్కడ? నటన అనే దాని గురించి కదా మనం తెలుసుకుంటున్నాం. ప్రతిరోజు చదరంగం రాజుగారితో ఆడాలి, ఆడటానికి రావాలి, ఎత్తులకు పై ఎత్తులు వెయ్యాలి, తెలియకుండానే మోసం చెయ్యాలి, అది మళ్ళీ నాకు కనపరిచేలాగా నాకు తెలిసే విధంగా కనపరచాలి, ఈ విధంగా జమీందార్ గారిని గెలిపించాలి. ఇది వాళ్ళు మాట్లాడుకున్నటువంటి నియమాలు. చూడండి, అంటే నటన చెయ్యాలి అనే విషయం మీద చెప్తున్నారనమాట. ఇలా విద్వాంసుడికి ఉద్యోగం వచ్చింది. ప్రతిరోజు ఇలాగే నట ఆడేవాడు, జమీందార్ గారితో ఇలా నటించేవాడు, రాజుగారిని గెలిపించేవాడు. కానీ ఒకరోజు ఆటలో ఇమ్మర్స్ అయిపోయాడు. పాపం ఈయనకి ఇష్టం కదా ఈ విద్వాంసుడికి కూడా, అందుకని ఆటలో ఇమ్మర్స్ అయిపోయి నటన అనే విషయం మర్చిపోయాడు.
మర్చిపోయి ఆ జమీందార్ గారికి చెక్ పెట్టేశాడు. అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో నేను నటించాలి కదా, అలా కాక మర్చిపోయి రాజుగారికి జమీందార్ గారికి చెక్ పెట్టానే అని విస్తుపోయాడు, భయపడ్డాడు. ఉద్యోగం పోతుందేమో అని ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అప్పుడు గుర్తొచ్చింది కదా, మళ్ళీ నటన మొదలుపెట్టాడు. ఆహా, ఈరోజు జమీందార్ గారు ఎంత బాగా ఆడారు, నాకు చెమటలు పట్టించేసే విధంగా ఆడారు అని నటన చేశాడు. కానీ జమీందార్ గారికి కోపం రానే వచ్చింది, ఎందుకంటే చెక్ పెట్టాడు కదా. మరి అలాంటప్పుడు ఆయనకి ఓడిపోవడం ఇష్టమా? జమీందార్కి కాదు కదా. అందుకని ఉద్యోగం ఊడిపోయింది. ఆయనకు కోపం వచ్చింది, ఉద్యోగం విద్వాంసుడికి ఊడిపోయింది. అందువల్ల ఈ నటించడం అనేది ఒక పెద్ద కళ కదా తండ్రి. ఆ నటించడం అనేది ఈ ప్రపంచంలో నాకు అసలు రానే రాదు. నాలాంటి తెలివి తక్కువ గలవాడికి ఇది తెలియకుండా ప్రపంచంలో ఎలా బతుకుతాడు? నీ దగ్గరికి రావాలంటే కూడా ఒక నటన కావాలా? అసలు ఇంక నవ్వించడం అంటున్నావు, ఈ నవ్వించడం అనేది నాకు అసలు తెలుస్తుందా? ఈ రాజుగారిని నవ్వించడానికి ఇది కూడా ఒక కళ, ఇది కూడా నాకు తెలియదు. అదే ఆ విదూషకుడు అంటారు కదా, ఆ విదూషకుడు అంటే ఏంటి? లేనిపోనివి చెప్పి నవ్వించాలి, అబద్ధాలు చెప్పి నవ్వించాలి. ఇది అట్లాంటిది ఆ చాతుర్యం నాకు లేదు. లేకపోగా ఏవేవో చెత్త జోకులు వేసి ఫెయిల్ అయిపోతాను. నాకు అది తెలియదు కాబట్టి ఫెయిల్ అయిపోతాను. నేను ఆ జోకులు వేయటం నాకు రాదు. అట్లా ఒకరోజు రాజుగారి దగ్గర విదూషకుడుగా ఒకతను చేరాడు. లేనిపోనివేవో ఒకటి చెప్పి జోకులు వేస్తూ ప్రపంచంలో జరిగే విషయాల మీద, వ్యక్తుల మీద ఏవేవో చెప్పి బాగా నవ్వించాలి. ఇది ఉద్యోగం. అలా ప్రతిరోజు కాలక్షేపం జరుగుతుంది. ఏవేవో చెప్తూ ఉంటాడు, బాగా నవ్విస్తూ ఉంటాడు. ఆ రాజుగారు మంచి కాలక్షేపం అవుతుంది, అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఒకరోజు అన్నీ అయిపోయినాయేమో పాపం, ఆయనకేం అర్థం కాక రాజుగారి మీదనే జోకులు వేస్తూ వచ్చాడు. రాజుగారి కళ్ళు చూస్తే ఒక కన్నేమో ఉత్తరం చూస్తుంది, ఒక కన్నేమో దక్షిణం చూస్తుంది అంటున్నాడు విదూషకుడు. రాజుగారేమో పగలబడి నవ్వుతున్నారు. అలాగే మళ్ళీ రాజుగారి కాళ్ళు దొడ్డి కాళ్ళు, నడుస్తూ ఉంటే అడ్డదిడ్డంగా ఉంటాయి అని ఆ విదూషకుడు నడిచి చూపించాడు. రాజుగారు పడి నవ్వుతున్నారు. అలా ఏమేమో ఇంకా రాజుగారిని వర్ణిస్తూ పిచ్చి పిచ్చి విషయాలంతా చెబుతూ బాగా నవ్వుల మయం చేశాడు. అక్కడి వాతావరణం, అందరూ నవ్వుతున్నారు. సభలోని వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. ఆ సందర్భంలోనే ఆయనకి మర్చిపోయాడు. ఇంకా నవ్విస్తూ చివరికి తల దాకా వచ్చేసాడు, శిరోభాగం దాకా వచ్చేసాడు. రాజుగారికి బట్టతల అనే విషయం విడ్డూరంగా, వెటకారంగా, ఎంతో నవ్వించే విధంగా చెప్పాడు. ఇప్పటిదాకా నవ్వించిన విషయం నిజం కాదు. రాజుగారు అందగాడే, కానీ ఈ బట్టతల అనేది నిజమైన విషయం. ఆయనకి అసలు జుట్టే లేదు, చాలా బట్టతల. లేనిపోనివి చెబితే బాగా నవ్వాడు. అక్కడున్న వాతావరణం అంతా నవ్వుల మయం చేశాడు. విదూషకుడుగా ఉన్నాడు. కానీ మర్చిపోయి ఉన్న వాస్తవం చెప్పేసరికి రాజుగారికి విపరీతమైన కోపం వచ్చేసింది. నన్ను వెక్కిరిస్తావా, నన్ను వెటకారం చేస్తావా అనే కోపం వచ్చేసింది. ఉద్యోగం పోయింది, ఇంకేముంది? మరలా అంతకుముందు స్థితే మొదలైంది. ఇదయ్యా నా జీవితం. నేను ఈ ప్రపంచంలో దేనికి పనికిరాను అనే విషయం నాకు బాగా తెలుసు. లేకపోతే ఎటువంటి విద్య లేని నన్ను ఎవరు జాలి తలుస్తారు చెప్పు తండ్రి? ఒకవేళ జాలి కలిగిందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, అసలు నేనెవరో తెలియని అజ్ఞానంలో నేనుంటే వీళ్ళందరినీ ఎందుకు పట్టుకోవాలి? పట్టుకొని నేనేం సాధిస్తాను? ఓ పశుపతి, పశువుల్లాగా ఉన్న ప్రాణులన్నిటినీ నీవే కాపాడాలి. నీవు పశుపతివి కదా, నీవు సర్వజ్ఞుడివి కదా. అదే ఈ శ్లోకంలో చెప్తున్నాడు, పశుమాం సర్వజ్ఞ అన్నాడు కదా. అందుకని నువ్వు సర్వజ్ఞుడివి కదా. ఏ ఇతిహాసాలు, ఏ పురాణాలు తీసుకున్నా నీ మహత్యాలు, గొప్పతనాన్ని ఎంతగా వర్ణిస్తున్నాయి తండ్రి. కాబట్టి నీవే కాపాడాలి అని ఈ శ్లోకంలో ప్రార్థనని ఆచార్యులు
మనకు సుప్రతిష్టం తెస్తున్నారు మనసులోకి. అందరూ ఇదే కోరుకోవాలి అనే విషయాన్ని మనసులో స్థిరం చేసుకునే విధంగా ఈ శ్లోకంలో చెప్పారు. కోహం అంటున్నారు అంటే భవతిమై కోహం పశుపతే అని కదా. కోహం అనే ప్రశ్నకి సరి అయిన సమాధానం అందించే ప్రయత్నంలో ఇక్కడ ప్రథిత కృపయా పాలయ విభో అంటున్నారు. అంటే ఆ ప్రథిత అనే పదాన్ని ఎందుకు సూచించారు అంటే, ఈ శృతి స్మృతులలో నీవు ప్రసిద్ధుడివి కదా తండ్రి, నీకు ఆ ప్రసిద్ధత ఉంది అనేది తెలుస్తుంది. ఆ శృతి స్మృతులలో ఏ విధంగా పరమేశ్వరుని వర్ణిస్తున్నాయో తెలుసుకున్నట్లయితే ఈ కోహం అనే ప్రశ్నకు సమాధానం లభిస్తుంది అని సూచన చేస్తున్నారు ఆచార్యులు. పరమేశ్వరుని కంఠంలో నల్లని మచ్చతో ఆ హాలాహల విషాన్ని మింగకుండా ఉంచినటువంటి ఒక రకమైనటువంటి ఎరుపు రంగు కాంతిలో పరమశివుడు మనకి సగుణ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచంలో ప్రాణులన్నీ కూడా ఆ పరమశివుణ్ణి ఇలాగే చూసినాయి. మరి నేను ఎలాగా? నేనెవరో నాకే తెలియక అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నారు. పరమాత్మ తత్వాన్ని చూసినా తెలియక చూసి చూడనట్లుగా చూస్తూ ఉన్నారు. ఒకసారి పరమాత్మను ఆనందంతో గనక అనుభవించినట్లయితే, చూసినట్లయితే తన తత్వాన్ని జీవతత్వాన్ని ఏకం చేసి చూపించి ఈ కోహం అనే ప్రశ్నకు సమాధానం నీవే అనుభవిస్తావు. అది అనుభవించేటటువంటి పరిజ్ఞానం లేనివాణ్ణి నేను, కానీ నువ్వు పశుపతివి కదా, నువ్వు అనుభవింపచేస్తావు, నువ్వు మాత్రమే చేయగలవు. అది ఎవరిని ఆశ్రయిస్తే దొరుకుతుందయ్యా నాకు? నీవు తప్ప ఈ అఖండ ఆనందాన్ని అన్యులెవరు అందించలేరు. ఈ శ్లోకంలో ఆచార్యులు తన వాస్తవ తత్వాన్ని నిరూపించారు. ఈ కహ అహం అనే ప్రశ్నకు చక్కని సమాధానం అందించారు. జీవతత్వం పరమాత్మతత్వం ఒక్కటే. ఆ వాస్తవాన్ని అనుభవించే వరకు వదలకు. అప్పుడు అర్థమవుతుంది ఈ కోహం అనే ప్రశ్నకు సమాధానం అని ఈ శ్లోకంలో ఆచార్యులు సమాధానమిచ్చారు. దీనికోసం మన మనస్సులో ఆ పశుపతి అయిన పరమశివుడు రక్షించి తీరాలి అనే హృదయంలో నిలుపుకుందాం ఆయన పాదాలను. ఆ ప్రయత్నంలో బాహ్య విషయాలకు చోటునియ్యవద్దు అని హృదయంలో స్థిరం చేసుకుందాం. ఓం నమః శివాయ.